అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నానండి. పెరుగు బెండకాయ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం పెరుగుని తీసుకోవాలండి. చక్కగా మనం ఇలా చిలకరించుకొని ఉంచుకోవాలి. దీంట్లో కాస్త సాల్ట్ వేసుకోవాలండి. ఇంకా కొద్దిగా షుగర్, నేను చూపించాను కదా, ఆ మాత్రం కొద్దిగా షుగర్ వేసుకొని మనం ఇలా బీట్ చేసుకోవాలండి పెరుగుని. ఇందులో కాస్త మనం వాటర్ కూడా వేసుకోవాలండి. చక్కగా బీట్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని మనం కలుపుకోవాలండి. ఎందుకంటే మనం బెండకాయలను వేసేటప్పుడు మళ్ళీ మనకి పీల్చుకుంటుంది అన్నమాట ఇదంతా. ఇప్పుడు మనం పొయ్యి మీద బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. అందులో కొద్దిగా ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర చిట్టుపట్లాట అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు నేను చూపించే విధంగా ఇలా కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీకు ఉల్లిపాయలు నచ్చదు అంటే మీరు స్కిప్ చేసేయొచ్చండి. మనం ఉల్లిపాయలు తినని రోజులు కూడా ఉంటాయి కదా, అలాంటప్పుడైతే ఈ కర్రీ కూడా బాగుంటుంది. ఉల్లిపాయలు వేసుకోకపోయినా బాగుంటుంది. కాకపోతే మాకు ఇలా ఉల్లిపాయలు వేసుకుంటే ఇష్టమండి. ఇలా పెరుగులో ఈ ఉల్లిపాయలు మొగ్గితే చాలా బాగుంటాయండి ఊరి. మనం ఇప్పుడు పోపు వేగాక పెరుగులో వేసుకోవాలండి. మరీ బ్రౌన్ కలర్ వేయొద్దండి, వేయించొద్దు. కొద్దిగా మగ్గిపోతే సరిపోతుంది పోపు. ఇప్పుడు ఈ పోపుని మనం పెరుగులో వేసుకొని చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే బాండీలో మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం బెండకాయలని చక్కగా కడిగేసి ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇలా బెండకాయలని కట్ చేసి ఉంచుకున్నవి ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలండి. నేనైతే 2 సార్లు అయితే వేయించుకుంటున్నానండి. ఇలా బెండకాయలను మనం చిన్న మంట పైన చక్కగా వేయించుకోవాలండి. మనకి ఇలా సమ్మర్లో ఇలాంటి కూరలు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పప్పన్నంతో అయితే చాలా బాగుంటుంది. మనం ఇందులో ఉన్న పెరుగును కూడా అన్నంతో నంచుకొని తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో మేము ఎక్కువగా ఇలా చేసుకుంటూ ఉంటామండి. పెరుగు వంకాయ, పెరుగు బెండకాయ ఇలా అన్నమాట చేసుకుంటూ ఉంటామండి. సమ్మర్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి లంచ్లోకి. చూసారు కదా, ఇలా మనకి బెండకాయలు వేగిపోతే సరిపోతుందన్నమాట. ఇలా వేయించుకున్న బెండకాయలను తీసి మనం పెరుగులో వేసేసుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లో మరి ఇంకాస్త ఉన్నాయి కదా బెండకాయలను కూడా వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలండి. ఇది మా ఒరిస్సా స్పెషల్ అండి. ఒరిస్సాలో మేము ఎక్కువగా ఇలాగే చేసుకుంటామండి. వంకాయలను, బెండకాయలను ఇలా చేసుకుంటూ తింటామండి. ఇప్పుడు వేసుకున్న బెండకాయలని మనం చక్కగా ఇలా నొక్కుకుంటూ పెరుగులోన మనం ఉంచుకోవాలండి. ఇలా నొక్కుకుంటే మనకి ఈ పెరుగు అనేది పీల్చుకుంటాయండి బెండకాయలు. ఇంకా మనం తినటానికి ఒక 2 గంటల ముందే మనం ఈ కూరని చేసుకోవాలండి. అలా చేసుకుంటేనే పెరుగులోన ఈ బెండకాయ చక్కగా ఊరి మనం తినే టైంకి చక్కగా బాగుంటుందండి. చూసారు కదా, ఇప్పుడు ఈ బెండకాయలు కూడా చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇవి తీసుకొని పెరుగులో వేసేసుకోవడమేనండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. సమ్మర్ స్పెషల్ అండి ఇది, ఇంకా ఒరిస్సా స్పెషల్ అన్నమాట. ఇప్పుడు టేస్టీ దహీ బెండి రెడీ అండి. మీకు గనక వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలాగే తయారు చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. టేస్టీ దహీ బెండకాయ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.